భారత ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం మరోసారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ ఆలయం పునర్నిర్మితమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమృత్ మహోత్సవ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమంతో మరోసారి సోమనాథ్ ఆలయంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయంపై సాక్షి ప్రత్యేక కథనం. భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం సరికొత్త చరిత్రకు వేదికైంది. ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న సోమనాథ్ అమృత మహోత్సవంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నారు. గుజరాత్ సీఎంతో ర్యాలీగా సోమనాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ సోమనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సోమనాథ్ ఆలయంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షోను నిర్వహించింది. ఇది కేవలం దేవాలయం కాదు, భారతీయుల సంకల్పానికి నిదర్శనం. ఎన్నిసార్లు దెబ్బతిన్నా తిరిగి పునరుత్తేజం చెంది లేచి నిలబడిన తత్వానికి నిదర్శనం. అందుకే ఇది భారత ఆత్మగా అవతరించింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సోమనాథ్ ఆలయాన్ని 1951లో పునర్నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం నిత్యం ఆకర్షిస్తుంది. చాళుక్య శైలిలో నిర్మించటమే దీనికి కారణం. దీన్నే గుజరాతీ స్థానిక నాగరి శైలి అని కూడా అంటారు. ఈ ఆలయ శిఖరం ఎత్తు 150 అడుగులు. దీనిపైన 10 టన్నుల బరువైన కలశం ఉంది. ధ్వజస్తంభం పొడవు 37 అడుగులు. ఆలయం తూర్పు ముఖంగా అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉంటుంది. తొలి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని లింగంపై పడేలా కట్టారు. మొత్తం ఆలయాన్ని ఇసుక రాయితో నిర్మించారు. ఎక్కడ సిమెంట్ వాడలేదు. రాళ్లను ఇంటర్లాకింగ్ పద్ధతిలో అమర్చారు. ఆలయాన్ని 3 ప్రధాన భాగాలుగా విభజించారు. లింగం ఉన్న ప్రాంతాన్ని గర్భగృహం అంటారు. ఇక్కడే సోమనాథ జ్యోతిర్లింగాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లింగం కింద స్వయంభు లింగం ఉందని నమ్ముతారు. ఇక భక్తులు కూర్చొని ప్రార్థనలు చేయటానికి పెద్ద హాల్ను నిర్మించారు. 8 భారీ స్తంభాలతో ఈ హాల్ నిర్మితమైంది. ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుంది. దేవతామూర్తులు, నర్తకులు, యక్షిణులు, పూల డిజైన్లు వీటిపై చూడొచ్చు. ఇక 3వ భాగం నృత్య మండపం. పూర్వం దేవదాసీయులు ఇక్కడ నృత్యం చేసేవారు. ఇక వెలుపల గోడలపై రామాయణ, మహాభారత, శ్రీకృష్ణ లీలల ఘట్టాలను ఆవిష్కరించారు. ఆలయ ద్వారాలను సోలంకి శైలిలో నిర్మించారు. ఇక శిఖరాన్ని నాగర శైలిలో పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. సముద్రం వైపు ఉన్న ఆలయ శిఖరం వద్ద ఒక స్తంభం ఉంది. దీన్ని బాణ స్తంభం అంటారు. 6వ శతాబ్దంలో దీన్ని కట్టారు. దానిపై సంస్కృతంలో ఓ వాక్యం రాసి ఉంది. ఈ స్తంభం నుంచి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడా భూభాగం అడ్డు లేదు అని దాని అర్థం. అంటే సోమనాథ్ ఆలయం నుంచి నేరుగా అంటార్కిటికా వరకు సముద్రమే అన్నమాట. 6వ శతాబ్దంలోనే మన పూర్వీకులకు ఖగోళ శాస్త్రంపై ఉన్న అవగాహనకు ఈ స్తంభం ప్రత్యక్ష నిదర్శనం. ప్రధాన ఆలయం వెనుక పాత ఆలయ శిథిలాల దగ్గర ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ 1783లో కట్టించిన చిన్న ఆలయం ఉంది. ప్రతి సాయంత్రం ఆలయ చరిత్రను తెలిపే లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. ఒకప్పటి పాత ఆలయ శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. ఆలయానికి దగ్గరలో కపిల, హిరన్, సరస్వతి నదుల సంగమం కూడా ఉంది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన భాల్కా తీర్థం కూడా ఇక్కడే ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని స్వయంగా ఆ చంద్రుడే నిర్మించాడు అంటారు. స్కంద పురాణంలో సోమనాథ్ ఆలయ ప్రస్తావన ఉంది. ఆ తర్వాత మహమ్మదీయుల దండయాత్రలతో ఈ ఆలయం ధ్వంసమైంది. అలా ధ్వంసమైన ప్రతిసారి ఆయన పునరుద్ధరణ జరుగుతూనే ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పంతో చరిత్రలో 7వసారి సోమనాథ్ ఆలయం తిరిగి పునరుజ్జీవనం పొందింది. స్కంద పురాణం ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి 27 కుమార్తెలను వివాహం చేసుకుని రోహిణిపై మాత్రమే ప్రేమ చూపటంతో దక్షుడు శపిస్తాడు. క్షయవ్యాధితో బాధపడిన చంద్రుడు ఇదే ప్రాంతంలో శివుని కోసం తపస్సు చేసి శాప విముక్తుడవుతాడు. అందుకే శివుడిపై భక్తితో స్వయంగా చంద్రుడే ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనికి సోమనాథ్ ఆలయం అనే పేరు వచ్చిందంటారు. ఆ తర్వాత రావణుడు వెండితో, శ్రీకృష్ణుడు చందనం కలపతో, భీముడు రాయితో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్తారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన సోమనాథ్ ఆలయంపై శతాబ్దాలుగా అనేక దాడులు జరిగాయి. ముఖ్యంగా గజనీ మొహమ్మద్ నుంచి ఔరంగజేబ్ వరకు ఎందరో దీన్ని ధ్వంసం చేశారు. అయితే ప్రతిసారి ఈ ఆలయాన్ని రాజులు పునరుద్ధరిస్తూనే ఉన్నారు. ఆధునిక కాలంలో అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని చూసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. నవంబర్ 13, 1947న
జునాగఢ్ విముక్తి తర్వాత సర్దార్ పటేల్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. సముద్రపు నీటిని చేతిలోకి తీసుకుని సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ఆయన సంకల్పం చేశారు. ఈ నిర్ణయానికి మహాత్మా గాంధీ మద్దతు లభించింది. కానీ ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజల విరాళాలతోనే దీన్ని నిర్మించాలని గాంధీజీ సూచించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. అలా ఆధునిక భారతంలో మరోసారి సోమనాథ్ ఆలయం జీవం పోసుకుంది. పునర్నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించడానికి కేఎం మున్షి నాయకత్వంలో పనులు ప్రారంభమయ్యాయి. నెహ్రూ వంటి నాయకుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ మున్షి పట్టుదలతో ముందుకు సాగారు. ప్రసిద్ధ వాస్తుశిల్పి ప్రభాశంకర్ సోంపురా ఈ ఆలయానికి చాళుక్య శైలిలో అద్భుతమైన డిజైన్ రూపొందించారు. 1950 మే నెలలో పాత శిథిలాలను తొలగించి భూమి పూజను నిర్వహించారు. దురదృష్టవశాత్తు ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే 1950 డిసెంబర్లో సర్దార్ పటేల్ కన్నుమూశారు. ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి కేఎం మున్షి ఈ ప్రాజెక్టును భుజానికెత్తుకున్నారు. అహోరాత్రులు శ్రమించి శిల్పకళ ఉట్టిపడేలా గర్భాలయం ప్రధాన గోపురాన్ని సిద్ధం చేశారు. మే 11, 1951న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా గర్భాలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇది భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. 1965 నాటికి ఆలయ నిర్మాణం సంపూర్ణమైంది. ప్రస్తుతం మనం చూస్తున్న సోమనాథ్ ఆలయాన్ని 7వసారి పునర్నిర్మించారు. అంతకంటే ముందు శతాబ్దాల కిందట ఈ ఆలయంపై జరిగినన్ని దాడులు దేశంలో మరే ఇతర ఆలయంపై జరగలేదు. 1026వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ దాడి చేసి ఈ ఆలయ సంపదను దోచుకెళ్లాడు. అప్పటికి ఆయన భారతదేశంపై దాడి చేయటం అది 17వసారి. వచ్చిన ప్రతిసారి అపారమైన బంగారం వజ్రాల్ని దోచుకు వెళ్లిన గజనీ మహమ్మద్ ఈసారి మాత్రం సంపదను దోచుకు వెళుతూ పవిత్రమైన శివలింగాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఆ తర్వాత 200 ఏళ్లకు అలావుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయంపై దాడి చేశాడు. ఇక 1395, 1951 సంవత్సరాల్లో సుల్తాన్లు ఈ ఆలయాన్ని దోచుకొని ధ్వంసం చేశారు. 1665లో ఔరంగజేబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆయన ఆదేశాలతో సోమనాథ్ ఆలయాన్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారు. ఇలా చరిత్రలో 7 సార్లు సోమనాథ్ ఆలయం ధ్వంసమైంది. ధ్వంసమైన ప్రతిసారి ఇది పునరుజ్జీవనం పొందింది. అందుకే భారతదేశ ఆత్మగా మారింది సోమనాథ్ ఆలయం. అలాంటి ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతున్నాయి.